మరి దేవాది దేవుడు పునరుద్ధానుడు ఏంటంటే దేవదేవునికి మరి గడిచిన కాలము గడిచిన వారమంతా దేవాది దేవుడు మరి మనల్ని సంఘాలని దేవుడు కాపుదల భద్రత అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని యొక్క మరి పరిశుద్ధుల యొక్క మరి సమ్మకాన్ని మరి అనేక విధాలుగా దేవుడు సహాయం చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మరి అదేవిధంగా చేరువున్న మీ అందరికీ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నా యొక్క శుభాభివందనాలు తెలిసిన అందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు చెప్పుకోండి. 2 నెలలు నన్ను, నిన్ను, మీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని, మనందరి కుటుంబాలను దేవుడి క్షేమంగా కాపాడినందుకు ఈ పునరుద్ధాన దినము దేవుని సన్నిధిలోనికి వచ్చిన మరి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. హల్లెలూయా. నన్ను, నిన్ను, మీ అందరినీ, మనందరినీ దేవుడు, మన ప్రాంతాన్ని దేవుడు కాపుదల భద్రత దేవుడు అనుగ్రహించారు. మందికి దేవుని స్తోత్రం. ఇరుగు పూట మరి దేవుని యొక్క వాక్యము కీర్తన భాగంలో వచ్చి దేవుడు కీర్తనగా దేవుడు మనకు తెలియపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ చూసినప్పుడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. మొదటి యొక్క మరి చరణం చూస్తున్నప్పుడు యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు. హల్లెలూయా. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడుచు వారందరూ ఎలాంటి వారంటండి? ధన్యులు. భయభక్తులు కలిగి ఉండటం, ఆయన త్రోవలో నడవటమే. అట్టి మరి ఆయనందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవల్లో మరి నడుస్తూ ఆయన త్రోవలో మనము సాగుతూ ఉంటే దేవుడు మనకు గొప్ప ధన్యతను దేవుడు కలిగజేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయభక్తులు అంటే మనం గమనించినప్పుడు భయభక్తులుగా మరి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులు అంటే మాకు భయభక్తులు లేకుండా మేము దేవుని నమ్ముకోలేదు, భయభక్తులు కలిగి జీవిస్తున్నాం, భయభక్తులు కలుగుతూని మరి దేవుణ్ణి మేము మరి ఆరాధన చేస్తున్నాం, ఆదివారం ఆరాధనకు వస్తున్నాం అని మనం అనేక విధాలుగా అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచేటంటే మరి మీరు ధన్యులని దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది. ఆయన త్రోవలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన త్రోవలోనికి రావాలంట, ఆయన త్రోవలో నడుచుకోవాలంట, ఆయన త్రోవలో మరి జీవించాలంట. ఆయన త్రోవలో నడుచుకున్నటువంటి వారందరూ ధన్యులని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ లోకంలో చూసినప్పుడు రకరకాలంటే మనసుల యొక్క భావాలు, రకరకాలంటే తలంపులు, రకరకాల మనస్సులు, రకరకాల త్రోవలు ఎంచుకుంటూ ఉంటారు. అవునా కాదంటారా? నా ఇష్టం వచ్చిన నేను నడుచుకుంటాను, నా ఇష్టానుసారంగా నేను జీవిస్తానని చాలామంది రకరకాలుగా ఉంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమిటంటే ఆయన త్రోవలో నడిచే వారికి దేవుడు అట్టి ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు మరి అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన త్రోవలో నడిచి ఆయన సన్నిధిలో నడుస్తూ ఆయన సన్నిధిలో జీవిస్తే రీతిగా భక్తి శ్రద్ధలు దానికి అన్వయించుకోవడం జరిగింది తను. అలాగే మరి కృష్ణలంకలో ఉన్నటువంటి ఆ పిల్లడు కూడా ఏం చేశాడంటే అదే భక్తిలో ఉంటున్నాడు. తల్లిదండ్రులు మరి చెప్పిన దేవుని యొక్క మాట మరి ఎన్నిసార్లు నేను ఫోన్ చేసిన, ఎప్పుడు ఫోన్ చేసినా అప్పుడు వస్తూ ఉంటాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి ఆయన త్రోవలో నడిచే వారికి దేవుడు, ఆయన త్రోవలో మరి జీవించే వారికి దేవుడు గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. ఒక అర్థం కలిగినటువంటి జీవితాన్ని దేవుడు కలుగజేస్తాడు. కనుక దేవుని యొక్క సన్నిధిలో ఎంతమంది భయభక్తులు కలిగి ఉంటారు, మరి ఆయన త్రోవలు నడిచేవారు ధన్యులు అంటున్నారు. ఇంకేమన్నాడు? నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించేదవు. హల్లెలూయా. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించవదు. ఆయన త్రోవల్లో నడిచినటువంటి వారు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మరి కష్టపడినటువంటి యొక్క కష్టార్జితాన్ని అనుభవించేటువంటి రీతిగా దేవుడు ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. చాలామంది ఎంత సంపాదించినా సిల్లి సంచులో వేయటమే, ఎంత కూడబెట్టినా అది పరుల చేతిలో చిక్కడమే, ఎంత మరి సంపాదించాలో ప్రాకులు పడుతూ ఎన్నో విధాలు ప్రయత్నం చేసినా, విశ్వ ప్రయత్నాలు చేసినా ప్రయోజనం లేనటువంటి పరిస్థితి. మరి వారు సంపాదించింది అనుభవించలేనటువంటి యొక్క పరిస్థితులు చాలామందిని చూస్తూ ఉంటున్నాం. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే సంపాదించింది మనం అనుభవించేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. చాలామందికి ఆ కృప ఉండదండి. ఆ కృప ఏమాత్రము పాత్రలు కానటువంటి పరిస్థితుల్లో ఉంటారు. సిల్లు సంచిలోనే సంపాదించింది, సిల్లు సంచిలోనే ఉంటుంది. సంపాదించింది ఏ మాత్రం నిలవదు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవలందు నడుస్తూ దేవునికి మరి ఇవ్వాల్సింది ఇస్తున్నప్పుడు మరి దేవుడు గొప్ప ధన్యకరమైన రీతిలో దేవుడు ఉంచుతాడు. దేవునికి స్తోత్రం.
ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారు ఈరోజు వచ్చాడు, మా అబ్బాయి జీతం వచ్చిందండి, దశంభాగంగా ఇస్తున్నామని చెప్పి ఆ దశంభాగం ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యందు భయభక్తులు గలవారు ఇవ్వాలంటే మనస్సు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారికి మరి దేవుడిచ్చాడు, దేవునికి ఇవ్వాలి. ఇది దేవుని సొత్తు. ఆయన త్రోవలో నడిచినటువంటి వారికి ఇవన్నీ అర్థం అవుతాయి. త్రోవలో నడవకుండా, భయభక్తులు కలగకుండా, భయభక్తులు కలిగి ఉన్నట్టుగా నడిస్తే ప్రయోజనం ఏమాత్రం ఉండదండి, ఏమాత్రం ఉండదు. ఆయన త్రోవలు యందు ఎప్పుడైతే నడుస్తామో, భయభక్తులు కలిగి ఉంటే ఆయన త్రోవలు ఆటోమేటిక్గా మరి అనుభవించుకుని మనం నడవగలుగుతాం. ఆయన భయభక్తులు కలగలేకపోతే ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. కుటుంబం ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ ఉంటారు, వారు ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ ఉంటారు. మరి సమాధానం ఎవరికి మరి చెప్పలేరు. మరి ఎవరిష్టం వాళ్ళది ఇష్ట రాజ్యముగా కుటుంబము సైతానుడు ఏం చేస్తాడు, ఏలుబడి చేస్తూ ఉంటాడు. ఆయన యందు భయభక్తులు కలిగి మరి యజమానుడు కానీ యజమానురాలు కానీ ఉంటే బిడ్డలు కూడా భయభక్తులతో ఆయన త్రోవల్లో నడుస్తూ ఉంటారు. హల్లెలూయా. ఎంత చెప్పినా వినడండి, ఎంత చెప్పినా వినిపించుకోవట్లేదండి, ఎంత చెప్పినా వినట్లేదండి అంటే నువ్వు వినకపోతే ఆయన వినరు. తల్లిదండ్రులు వినకపోతే పిల్లలు వినరు, తల్లిదండ్రులు నడవకపోతే పిల్లలు నడవరు, తల్లిదండ్రులు దేవుని యొక్క త్రోవలో నడవకపోతే పిల్లలు కూడా అదే త్రోవలో నడవరు. వారు నడిచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి, దేవుని సన్నిధిలో పరిపూర్ణంగా ఆరాధన చేయాలి. దేవుని యొక్క తల్లిదండ్రులేమో మందిరంలోని, వారేమో శికారులకి. ఇదా భక్తి? ఇదా దేవుని అంటే భయభక్తులు కలిగినటువంటి జీవితం? ఇదా దేవుని యొక్క సన్నిధిలో ఆత్మీయటువంటి యొక్క కలిగినటువంటి లక్షణాలు, విశ్వాసాలు కలిగినటువంటి లక్షణాలు? ఇదా మనం దేవుని సన్నిధిలో ఉంటాం. పిల్లలేమో ఇష్టారాజ్యంగా తెలియటం, టీవీల దగ్గర, సెల్ ఫోన్ల దగ్గర. వారు త్రోవలు వేరేగా ఉంటాయి ఆదివారం వస్తే, వారి ఆలోచనలు వేరేగా ఉంటాయి ఆదివారం వస్తే. ఆదివారం ఆరాధన అంటే దేవుని యొక్క సన్నిధిలో క్రమంగా దేవుని త్రోవలో నడిచేవారు, ఆజ్ఞలను అనుసరించేవారుగా జీవించాలి. ఆ విధంగా నడుస్తేనే దేవుని యొక్క సన్నిధిలో గొప్ప ధన్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ వస్తాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన స్తోవల నుండి నడుచున్నటువంటి వారు వారి యొక్క కష్టార్జితమును అనుభవించేటువంటి కృప దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. నిశ్చయముగా నీ చేతులు కష్టార్జితం అనుభవించదువు, నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. అలాగే నిశ్చయముగా కష్టార్జితం అనుభవించటం వల్ల మనం ధన్యులు అవుతామని దేవుడు సెలవిస్తున్నాడు. నీవు ధన్యుడువు, నీకు మేలు కలుగును. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా చూడండి, మనం చూసినప్పుడు ఏమని రాయబడింది? నిశ్చయంగా నీవు నీ చేతులు కష్టార్జితం అనుభవించింది, నీవు ధన్యుడు. నీ లోగుట నీ భార్య ఫలించు ద్రాక్షవలే నుండును, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె ఉందిరంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించు ద్రాక్షవల్లిగా నిన్ను నేను ఉంచుతాను, నీ భార్యను ఫలించు ద్రాక్షవల్లిగా ఇదిగో నేను వర్ధిల్ల చేస్తాను, అభివృద్ధి పరుస్తాను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుందని ప్రియులారా. ఫలించడి రీతిగా, ఫలించడి అభివృద్ధి పొందే రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవుని యొక్క వాక్యమును బట్టి మనం గమనించినప్పుడు ఒలివ మొక్కల వలె నుందురు. ఒలివ మొక్కల యొక్క ఒలివ చెట్టు దేవుని యొక్క సన్నిధిలో దేవునికి సిగిరించేటువంటి యొక్క రీతిగా మరి దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవునికి పరిశుద్ధాత్మ సాదృశ్యముగా ఒలివ మొక్కను గురించి ప్రత్యేకంగా దేవుడు సెలవిచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా మనం చూసినప్పుడు 3వ చరణంలో చూసినప్పుడు నీ లోగిట నీ భార్య ఫలిస్తుంది, నీ లోగిట నీ భార్య ఇదిగో ఫలించు ద్రాక్షవల్లిగా ఉంటుందని దేవుడు సెలవిస్తే ఇంకా అన్నాడు, ఆయన యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదించబడును. హల్లెలూయా. మొదటే మనకి దేవుని వాక్యం సెలవిస్తాడు, ఆయన యందు భయభక్తులు గలవారు, ఆయన త్రోవలు యందు నడుచువారు ధన్యులు అంటున్నారు. యెహోవా యందు భయభక్తులు గలవారు ఈలాగున ఆశీర్వదించబడును. హల్లెలూయా. ఎలాగునంటే దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తే గొప్ప ఆశీర్వాదం దేవుడు కలిగజేస్తాడు, దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ఇంకా మనం చూసినప్పుడు దేవుని వాక్యం గమనించినప్పుడు ప్రియులరా 115వ కీర్తన 13వ వచనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. 115వ కీర్తన 13వ వచనం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా.
పిన్నలనేమి పెద్దలనేవి తన యందు భయభక్తులు గలవారిని దేవుడంట ఆశీర్వదించును. ఆయన ఆశీర్వదిస్తాడు అంటే మరి ఎవరినైనా సరే, పిల్లలైనా పెద్దలైనా, ఆయన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు ఈలాగును ఆశీర్వదిస్తాను, ఈలాగు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను, ఈలాగు మిమ్మల్ని ఇదిగో దీవిస్తాను దేవుడు సెలవిస్తుంటున్నాడు. కనుక అటు ఆశీర్వాదము కావాలి అంటే ఆయన సందులో పరిపూర్ణత మనం కలిగించిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. మనకు మాదిరిగా ఉన్నటువంటి మన పితరుడు అంటే అబ్రహాము గురించి చూసినప్పుడు 12వ అధ్యాయం మనం చూస్తే 12వ అధ్యాయం 2వ వచనం దేవుని యొక్క వాక్యం మనం సెలవిస్తుంది. ప్రియులారా, 12వ అధ్యాయము ఆదికాండం 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదామా. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదకముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదించదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి ఇక్కడ అబ్రహాము మనకు మాదిరిగా కనిపిస్తున్నాడండి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, నీవు నాతో రావాలి, నాతో నడవాలి, నా త్రోవల యందు నువ్వు సాగాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. అబ్రహాముతో చెప్పినటువంటి మాటను బట్టి అబ్రహాము ఏం చేసి, నేను రాను, ఈ బొమ్మలు నేను వదిలిపెట్టను, నేను వీటిని ఏమాత్రం వదిలిపెట్టను, వీటిని విడిచిపెట్టను, నా దాకా ఇదిగో రక్త సంబంధులు ఉన్నారు, నా బంధువులు ఉన్నారు, నేను ఏమాత్రం విడిచిపెట్టను అని అబ్రహాము మారు పలకలేదండి. దేవుని మాటకి ఏమైపోయాడు? విధేయత చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వెంటనే విధేయత చూపించి దేవుని యొక్క మాటకు మరి లోబడి వెంటనే మరి వెళ్ళినప్పుడు అబ్రహాముతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. 12వ అధ్యాయంలో ఏమని అంటున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసేదని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను గొప్పగానుగా చేసి నిన్ను ఆశీర్వదించెదను, నీ నామను గొప్ప చేయుదును, నిన్ను ఆశీర్వదించుదును, మరి నీవు ఆశీర్వాదకరుగా నుందువు, నిన్ను ఆశీర్వదించువారు ఆశీర్వదింపబడును అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఇటు ఆశీర్వాదం ఎందుకు అంటే దేవుని యందు ఏమైపోయాడు అంటే ఆయన భయభక్తులు కలిగినటువంటి యొక్క వ్యక్తిగా మరి ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగా జీవించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అదే యొక్క ఆదికాండంలో 14వ అధ్యాయము 19వ వచనంలో చూసినప్పుడు దేవుడు అబ్రహాంతో మరొక మాట అంటున్నాడు. చూడండి, 14వ అధ్యాయము 19వ వచనం. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తుడైన సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాముతో పలికిన మాట దేవుడు ఇక్కడ అంటాడు. అబ్రహాము మరి ఈ విధంగా అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమును భూమిని సృష్టికర్తను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఏమైపోయాడండి? ఆశీర్వదింపబడును. హల్లెలూయా. ఆ సృష్టికర్త అయిన దేవుడు మరి అబ్రహాముని ఎంతగా ఆశీర్వదించాడంటే, ఎంతగా దీవించాడంటే బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎన్నో పర్యాలు మనం విన్నాం, ఎన్నోసార్లు దేవుని వాక్యాన్ని మనం విన్నాం. ప్రియులారా, అబ్రహాముకు దేవుడు ఇచ్చినటువంటి యొక్క మాట, దేవుడు అతనితో మాట్లాడే మాటను బట్టి, దేవుడు మరి అబ్రహాంతో చెప్పిన మాటను బట్టి ఆయన ఏమైపోయాడండి? విధేయుడైపోయాడు, దేవునికి లోబడ్డాడు. దేవుని యొక్క సన్నిధిని మరి ఆయన వెతుకుతూ వెళుతున్నాడు. ఆయన త్రోవలో వెళ్తున్నాడు. వెళ్తే నాకేంటంట అని అనలా, వెళ్తే నాకేం ఒరుగుతుంది, ఏం వస్తుంది అని అనలా. నేను వస్తే నన్ను వదిలిపెట్టి నాకేంటి, నాకు లాభం ఏంటని ఎంత మాత్రమో అబ్రహాము ఆ మాటలు అనలేదు. ప్రియులారా, దేవునికి లోబడ్డాడు, దేవునికి విధేయత చూపించాడు, దేవుని యొక్క త్రోవలో సాగిపోయాడు తప్ప ఏ మాత్రం ఆగిపోలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా మనం చూసినప్పుడు అదే అధ్యాయంలో మనం గమనిస్తే ప్రియులారా, 17వ అధ్యాయం 20వ వచనం కూడా చదువుదామా. 17వ అధ్యాయం 20వ వచనం. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడిగా దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ శత్రువులు ఎదుట కూడా నిన్ను మహింపరిచే రీతిగా దేవుడు నీ ఎడల గొప్ప కార్యం చేస్తానని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. కనుక ఏ పరిస్థితులైనా సరే అబ్రహాంని విడిచిపెట్టలేదు. భయభక్తులతో దేవుణ్ణి మరి అనుసరించి వచ్చాడు. దేవుని సన్నిధిలో ఆయన సాగిపోయినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియులారా, ఇంకా మనం చూస్తే కీర్తన గ్రంథంలో 84 కీర్తన 11వ చరణంలో చూసినప్పుడు, కీర్తనలు 84 కీర్తన 11వ చరణం. దేవుడైన యెహోవా సూర్యును కేడుమునై ఉన్నాడు.
దేవునికి స్తోత్రం. యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించును. ఇక్కడ చూడండి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. యథార్థమైన హృదయం, దేవుని ఆరాధించేటువంటి రీతిలో, దేవుని గణపరిచే రీతిలో యథార్థమైనటువంటి మనస్సు కలిగిన, యథార్థమైనటువంటి జీవితం కొనసాగించే వారిని దేవుడంట మరి వారి ఎడల ఏం చేస్తానంటున్నాడు ఇక్కడ, ఏ మేలు అంట చేయక మానడు. అన్ని మేలులు ఆయన మన కొరకు చేస్తూ ఉంటాడు. యథార్థత మనకు కావాలి, భక్తి మనకు కావాలి, విశ్వాసం మనకు కావాలి. దేవుని సన్నిధిలో ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, అబ్రహాముని ఇలాగా ఆశీర్వదించావయ్యా, అబ్రహాముని ఇలాగా నడిపించావయ్యా, అబ్రహాము ఈ విధంగా ఇదిగో నీ త్రోవలో నడిచాడయ్యా, నన్ను కూడా ఆ విధంగా నీ త్రోవలో నడిచే రీతిగా నీ యందు భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నేను అనుసరించవలసినవి, ఆచరించవలసినవి, దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి మనసు కలిగినటువంటి రీతిలో నేను ఉన్నప్పుడు అబ్రహాము కలిగినటువంటి యొక్క ఆశీర్వాదం, అబ్రహాముకి ఇచ్చినటువంటి ఆశీర్వాదంను నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని దేవుని సన్నిధిలో ప్రాధేయపడి ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఈలాగున ఆశీర్వదిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకా మనం చూస్తున్నప్పుడు కీర్తనలోనికి రండి, 28వ కీర్తన, 128వ కీర్తన. సియోనులో నుండి యెహోవా నిన్నేం చేస్తాడంట, ఆశీర్వదిస్తాడంట. దేవునికి స్తోత్రం. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో ఆ సియోను అనబడేటువంటి ఆశీర్వాదం నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ గృహం ఎడల దేవుడు అనుగ్రహిస్తుంటాడు కనుక సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నీ జీవిత కాలమంతా యెరూషలేముకు క్షేమం కలుగుట చూసిదువు, నీ పిల్లలను చూసిదువు. ఇజ్రాయేలు మీద సమాధానము ఉండును గాక. హల్లెలూయా. ఇజ్రాయేలు మీద సమాధానం ఉండు. నీ కుటుంబం మీద సమాధానం దేవుడు ఇవ్వాలంటే, నీ యొక్క గుడారం మీద సమాధానమే ఉండాలంటే, నీ భర్తకు నీకు సమాధానం ఉండాలంటే, నీ భార్యకు నీకు సమాధానముగా ఉండాలంటే, నీ పిల్లలు నీతో సమాధానముగా ఉండాలంటే, ఆయన త్రోవలందు నడుచు, ఆయన త్రోవలందు జీవిస్తూ, ఆయన త్రోవలందు భక్తి శ్రద్ధలతో నడుచుకున్నప్పుడు యెహోవా మిమ్మలను ఆశీర్వదించెను, మీ పిల్లలను ఆశీర్వదించెను. ఇదిగో మీ ఎడల గొప్ప కార్యాలు నేను చేసేదనని దేవుడు సెలవిస్తూ వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకంటే అబ్రహామును దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ వచ్చాడు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ వచ్చాడు కనుక అందుకే అతన్ని ఆకాశ నక్షత్రముల కంటే, సముద్రంలో ఇసుక రేణుల కంటే, భూమి మీద సమస్త జనముల కంటే నేను హెచ్చిస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని దేవుడు సెలవిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు ఇదంతా? దేవుడు అతను ఏం కనికరి చూపించడానికి కారణం, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు, దేవుని యందు విశ్వాసము కలిగి ఉన్నాడు గనుక, దేవుని యందు భక్తి శ్రద్ధలతో నడుచుకున్నాడు గనుక దేవుని ఆశీర్వాదం పట్టజాలనంత ఆశీర్వాదం ఇచ్చాడు. దేవుడు అతనిని మరి ఆకాశములో నక్షత్రాల కంటే గొప్ప ఆశీర్వాదము దేవుడు ఇచ్చాడు. సముద్రం ఇసుక రేణుల కంటే గొప్ప ఆశీర్వాదమును దేవుడు అనుగ్రహించాడు గనుక దేవుని యొక్క మాట, మనం ఇందాక చదువుకున్న మాట మనం చూస్తున్నప్పుడు పిల్లరా, ఇదిగో దేవుని యొక్క మాటలు మనం గమనించినప్పుడు 84వ కీర్తనలో 11వ వచనంలో యథార్థమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారుగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. మనలో చదువుదాం ఆ మాట. యథార్థముగా ప్రవర్తించేవారు ఆయన ఏ మేలు చేయక మానడు. హల్లెలూయా. అబ్రహాముకి దేవుడు ఎంత మరి దేవుడు ఆశీర్వదించాడంటే ఆయన యథార్థతను బట్టి, ఆయన భక్తిని బట్టి, ఆయన విశ్వాసాన్ని బట్టి ప్రియులారా అతనికి ఎంత ఆశీర్వాదం ఇచ్చాడంటే గొప్ప ఆశీర్వాదం ఇచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నాం. కనుక దేవుని యొక్క సన్నిధిలో దేవుని మాట ఈ ఉదయకాలం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచేవారు ధన్యులు. అటు భయభక్తులు కలిగి జీవించాలి, అటు యథార్థమైన మనస్సు కలిగి జీవించాలి. దేవుని సన్నిధిలో భక్తి శ్రద్ధలతో ఆయన ఆరాధించడానికి సకాలానికి దేవుని యొక్క మందిరంలోనికి నడవాలి. ఆయన త్రోవలో నడిచే వారందరూ ధన్యులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఆ విధమైన ధన్యకరమైన జీవితం మనం పొందుకున్నాం. అబ్రహాము వలె దేవుని సన్నిధిలో దీవించబడదాం. సియోనులోని దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక, వర్ధిల్లును గాక, అభివృద్ధి చెందును గాక. పిల్లలు లేని పెద్దలు లేని యెహోవా యందు భయభక్తులు వారిని దేవుడు ఇలాగున ఆశీర్వదించమని దేవుడు సెలవిస్తున్నాడు. మనందరినీ అలాగున ఆశీర్వదించి అభివృద్ధి పరచును గాక. దేవుడి మాటలు మన వెనుకలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ సమయం